ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్. తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని ఆశావహులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే గ్రామాలలో పలువురు లోకల్ లీడర్లు సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అయిపోయారు. ప్రజలను మచ్చిక చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మంచి చెడులకు హాజరై ప్రతి సందర్భాన్ని చక్కగా వాడుకుంటూ గ్రామాలలోని ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 1తో సర్పంచుల పదవీ కాలం ముగియగా ప్రస్తుతం గ్రామ పంచాయతీలలో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక అప్డేట్ ఇచ్చారు. రిజర్వేషన్ల ఖరారు తర్వాతే సర్పంచ్ ఎన్నికల నిర్వహణ ఉంటుంది అన్నారు. రానున్న 4 రోజుల్లో కులగణన గైడ్ లైన్స్ ను ప్రభుత్వం విడుదల చేయనుందని చెప్పారు. కులగణన కాంగ్రెస్ పేటెంట్ అని, ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహం అక్కర్లేదు అని చెప్పారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాకే స్థానిక ఎన్నికలు జరుగుతాయి అని తెలిపారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కులగణనను పట్టించుకోలేదు అని ఆయన ఆరోపించారు. క్యాస్ట్ సెన్సెస్ కు బీజేపీ వ్యతిరేకము అని మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. ఇక బీసీ రిజర్వేషన్లను 42% పెంచాలి అని గత కొంతకాలంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బీసీ కులగణన ప్రక్రియను వేగంగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలి అని సీఎం రేవంత్ బీసీ కమిషన్ను తాజాగా కోరారు. బీసీ కులగణన ప్రక్రియ వీలైనంత తొందరగా పూర్తయ్యేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుంది అని కమిషన్కు హామీ ఇచ్చారు. కులగణన ప్రక్రియ విషయంలో సమగ్రంగా అధ్యయనం చేయాలి అని, అవసరమైతే ఇతర రాష్ట్రాలలో అనుసరిస్తున్న విధానాలను పరిశీలించాలి అని సీఎం కమిషన్కు సూచించారు. కాగా తెలంగాణలో 540 గ్రామీణ మండలాలలోని 12,966 గ్రామాలలో 1,14,620 వార్డులకు పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. వీటి జాబితాను ఇటీవల పంచాయతీరాజ్ శాఖ ఈసీకి సమర్పించింది. గత ఎన్నికల్లో 535 మండలాలలోని 12,732 గ్రామాలలో మొత్తం 1,13,152 వార్డులకు ఎన్నికలు జరిగాయి. గతంతో పోలిస్తే ఈసారి 5 మండలాలు, 234 గ్రామాలు, 1,468 వార్డులు పెరిగినట్లు తెలిపారు. ఈసారి అత్యధికంగా నల్గొండ జిల్లాలో 868 గ్రామాలలోని 7,482 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నట్లు ఎస్ఈసీ వెల్లడించింది.